చల్లగా ఉండయ్యా. హలో సార్, నా పేరు ప్రకాష్ మెహ్రా, జర్నలిస్ట్ని. ఇది హోలిక అనే రాక్షసి సార్. భగవంతుడు దీన్ని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. కానీ ఈరోజు ఆ రాక్షస్ చావు కాదయ్యా, నీ చేతుల్లో చచ్చిన మున్నాను తలుచుకొని చేసుకుంటున్నావయ్యా. ఊరుకోమ్మా. సార్, ఒక్కసారి ఆ జనం ఆనందం చూడండి సార్. మిగతా వాళ్ళిద్దరి పీడ వదిలించేస్తే ఈ ఊరికి రోజు పండగే సార్. ఈ మంటలు వాళ్ళ చితి మీద వెలగాలి సార్. ఇన్స్పెక్టర్, ఏంటి సార్? జనంలో టిట్లో మనుషులు ఉన్నారనే డౌట్గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్ ఎస్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. మహంతి హియర్. పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడ్రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
విక్రమ్ రాతో బడా పోలీస్ ఆఫీసర్, నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడు దేవుడుని భజన చేశారు. దేఖో దేఖో తుమ్ లోగోं का భగవాన్ ఏక్ హీ ఏక్ గోలీ సే మర్ గయా సాలా. థు! వీడా మీ బతుకులు మార్చేది. సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక గీత కూడా మార్చలేడు. ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్ల నెత్తురు తాగుతాడు. మర్గేసాలా! తోడు లేకుండా రాచబిడ్డ శవం వెళ్ళకూడదు. అందుకే నా కొడుకు చితి ఆరక ముందే నిన్ను బలిచ్చాడ్రా కుత్తే. ఇంకే పోలీస్ ఆఫీసర్ వచ్చినా వీడి సమాధి చూపించి తర్వాత డ్యూటీలో చేరమని చెప్పండి. అయ్యా సార్ బతికే ఉన్నాడయ్యా. ఇదిగో, అందరు కామ్గా ఉండండి. దయచేసి ఈ విషయం బయట ఎవరికి ఆయన మీకే కాదయ్యా, మాకు కూడా దేవుడు. మా బిడ్డల మీద ఒట్టు, మేమెక్కడా నోరిప్పం.